హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ శ్రీయంత్ర మిస్టరీ. బేసిక్గా ఈ మిస్టరీ గురించి చెప్పాలి అంటే 1990 ఇయర్ ఆగస్ట్లో ఆరెగన్ స్టేట్లో ఉన్న ఆల్వాయిడ్ డెసర్ట్లో చాలా పెద్ద శ్రీచక్రం షేప్ డ్రై లేక్ సాయిల్ మీద కనిపించిందంట. యూజువల్గా ఇలాంటి ల్యాండ్స్కేప్ ఎలిమెంట్స్తో తయారు చేయబడిన వాటిల్ని జియోగ్లిఫ్స్ అంటారు. శ్రీయంత్ర అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. హిందూయిజంలో ఇది ఒక ఏన్షియంట్ స్పిరిచువాలిటీ సింబల్. 9 ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్ ఉండి టోటల్ 43 స్మాల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. కాస్మోస్ అండ్ మన హ్యూమన్ బాడీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి ఇవి. సెంట్రల్ పాయింట్ని బిందు, 4 ట్రయాంగిల్స్ పైకి పాయింట్ చేస్తున్నవి శివ అండ్ 5 ట్రయాంగిల్స్ కిందకి పాయింట్ చేస్తున్న వాటిని శక్తిగా నమ్ముతారు. అండ్ ఈ సింబల్ని మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ గ్రోత్కి టూల్లా చెప్తారు. ఫ్లైట్ నుండి డెజర్ట్లోకి ఈ షేప్ని ఐడెంటిఫై చేసింది ఐడహో స్టేట్ ఎయిర్ నేషనల్ గార్డ్ అయిన లెఫ్టినెంట్ బిల్ మిల్లర్. ఈ ఇన్సిడెంట్ అప్పట్లో ఒక నేషనల్ అటెన్షన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఆ జియోగ్లిఫ్స్ లైన్స్ చాలా పర్ఫెక్ట్ షేప్లో స్ట్రైట్గా ఉన్నాయంట. ఆ చుట్టుపక్కల ఫుట్ ప్రింట్స్ కానీ, వెహికల్ టైర్ ట్రాక్స్ కానీ, లేదా సాయిల్ డిస్ప్లేస్మెంట్ కానీ ఏమీ కనపడలేదు. అండ్ ఆల్సో ఆ ఫార్మేషన్ కనిపించిన దగ్గర నుండి ఆ చుట్టుపక్కల ఏరియాస్లో బాగా వర్షం పడడం కానీ, వెజిటేషన్ బాగా గ్రో అవడం, ఇలాంటి విచిత్రమైన ఇన్సిడెంట్స్ని అబ్జర్వ్ చేశారంట. ఈ జియోగ్లిఫ్స్ని ఐడెంటిఫై చేసిన 40 days తర్వాత బిల్ విత్ ద స్పూన్ అనే ఆర్టిస్ట్ అండ్ అతని గ్రూప్ ఈ డిజైన్ని వాళ్లే క్రియేట్ చేసినట్లు, అండ్ ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు ఆర్ ఏలియన్ వర్క్ కానీ కాదు అని చెప్పారు. వాళ్ళ పర్సనల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని ఆర్ట్, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మూడింటిని కలిపి ఒక రిప్రజెంటేషన్ లాగా చేశాము అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వీళ్ళు జస్ట్ సింపుల్ టూల్స్ లైక్ గార్డెన్ కల్టివేటర్, రోప్స్ అండ్ అదర్ ఐటమ్స్ యూజ్ చేసి ఒక 10 daysలో దీన్ని కంప్లీట్ చేశారంట టోటల్లీ. ఫన్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, అప్పట్లో ద బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ బిల్ విత్ ద స్పూన్కి $100 ఫైన్ వేసిందంట, లైక్ పబ్లిక్ ల్యాండ్ అండ్ డెసర్ట్ వైల్డర్నెస్ వాండలిజం కేసు మీద. ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ బిల్ విత్ ద స్పూన్ ఇంకో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడంట వరల్డ్ మొత్తానికి. అండ్ ల్యాండ్ పర్మిషన్ తీసుకొని హిందూయిజం అండ్ నేటివ్ అమెరికన్ ఆరిజిన్స్ని బేస్ చేసుకొని న్యూ సింబల్ అని ప్రెస్ని కూడా పిలిచాడంట. తర్వాత చాలా కాంట్రవర్సీస్ నడిచాయి. వేరే మతాల వాళ్ళు భయపడి అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు, లైక్ ఇది నెగిటివ్ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తుంది అండ్ అదొక డిమోనిక్ యాక్టివిటీ అన్నట్లు. తర్వాత మళ్ళీ ఆయన ఒక 3rd ప్రాజెక్ట్ కూడా చేశాడంట, పెద్ద సిమెట్రికల్ స్టార్ షేప్ని 1111 లార్జ్ పోల్ పైన్ లాగ్స్తో. ఈ ఇన్సిడెంట్ మీద ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు, శ్రీయంత్ర ద ఆరెగన్ డెసర్ట్ మిస్టరీ అని, నెరేటెడ్ బై పీటర్ కయోటి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము.